హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి ఐబీపీఎస్ అనేది ఇప్పుడు పిఐబి ఒకటి అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఇది దేనికి, అసలు ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. ఇందులో మనకి నెక్స్ట్ 2026 to 2027 సైకిల్ ఉంది కదా, ఐబీపీఎస్ సైకిల్. సో వాటికి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. నెక్స్ట్ ఇయర్ సైకిల్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఇందులో మనకి మెయిన్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయంటే, ఒకటి మనకి ఈ రిజల్ట్ అనేది మనకి ప్రాపర్ వే, అంటే ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఎస్బీఐ క్లర్క్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఇయర్ అసలు ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అంటే డోంట్ నో. ఈవెన్ ఐబీపీఎస్ ఆల్సో డోంట్ నో. వాళ్ళకి ఎప్పుడో ఒక 2 months 3 months అయిన తర్వాత వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ఇస్తారు. సో ఒక ప్రాపర్ వే అనేది లేదు. నోటిఫికేషనే అలా ఇస్తారు అండ్ రిజల్ట్ కూడా అలానే ఇస్తారు. సో ఇటువంటివన్నీ నెక్స్ట్ ఇయర్ జరగకుండా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అది చేశారు. సో వాళ్ళు రివ్యూస్ అన్ని తీసుకొని వాళ్ళు ఒక క్లియర్ పిఐబి అనేది ఇచ్చేశారు మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేది మనకి ఫస్ట్ ఎస్బీఐ, నెక్స్ట్ వచ్చేసి నేషనలైజ్డ్ బ్యాంక్స్, మనకి ఐబీపీఎస్ క్లర్క్ పీఓ ఉన్నాయి కదా అవి, దాని తర్వాత ఆర్ఆర్బీస్. సో ఇప్పుడు ఎలా అయితే జరిగిందో నెక్స్ట్ ఇయర్ కూడా అలానే జరగబోతుంది. మామూలుగా అయితే ఆర్ఆర్బీస్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, లాస్ట్లో ఎస్బీఐ జరిగేది. ఎస్బీఐ అటు ఇటు అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే ఫస్ట్ ఎస్బీఐ, అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఎస్బీఐ ఫాలోడ్ బై నేషనల్ బ్యాంక్స్ అండ్ సబ్సిక్వెంట్లీ ఆర్ఆర్బీస్. అండ్ రిజల్ట్ కూడా ఇక్కడ చాలా మంచి విషయం ఇది. వాళ్ళు ఏం చేశారంటే, మనకి ఐబీపీఎస్ పీఓ, పీఓస్ ఉన్నాయి కదా మూడిట్లో, ఆర్ఆర్బీ పీఓ, ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓ. సో వీటి రిజల్ట్ ముందు ఇస్తున్నారు, అంటే ముందుగానే వీటి రిజల్ట్ ఇస్తారు. అంటే క్లర్క్స్తో పోల్చుకుంటే క్లర్క్ కన్నా ముందు ఇచ్చేసి వీళ్ళని రిక్రూట్ చేసేసుకున్నారు. ఎందుకు ఇలా పెట్టారంటే, యాక్చువల్గా దీనికి ఒక రీజన్ ఉంది. మనకి పీఓ అండ్ క్లర్క్ వచ్చిన వాళ్ళు ఏదో ఒకదానికి వెళ్తున్నారు, అర్థమైందా? ఇప్పుడు కొంతమంది పీఓ కొడతారు అండ్ క్లర్క్ కొడతాడు, లేకపోతే ఎస్బీఐ క్లర్క్ కొట్టి ఐబీపీఎస్ పీఓ కొట్టి, సో ఇట్లా ఒక జాబ్ వదిలేసుకోవాల్సి వస్తుంది. సో వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ వాళ్ళని తీసుకోవడం, సో ఆ ఇయర్ మళ్ళీ ఆ వేకెంట్గా అలానే ఉండిపోవడం, సో ఇట్లాంటి సంథింగ్ జరుగుతూ ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ పీఓ ఇస్తున్నారు. పీఓ ఇస్తే పీఓకి సెలెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారు మ్యాక్సిమం. ఇప్పుడు అది వదులుకున్నారనుకోండి, నెక్స్ట్ మళ్ళీ క్లర్క్ అవిద్దో లేదో తెలీదు, అర్థమైందా? సో అందుకని ఫస్ట్ పీఓ ఇస్తున్నారు. అందులో అయిన వాళ్ళు దానికి వెళ్ళిపోతారు అండ్ అవని వాళ్ళు క్లర్క్ వస్తే దానికి వెళ్తారు. సో ఇంత లాజిక్ ఉందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి రెస్పాన్స్ షీట్స్ సేమ్ లైక్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీస్ ఇస్తే కదా మనకి రెస్పాన్స్ షీట్స్, ఇది ఇక్కడ ఇచ్చా చూడండి. సో అది ఇస్తున్నారు. అంటే ఈ ఇయర్ ఎవరు మనకి నెక్స్ట్ సైకిల్ ఉంది కదా, 26 and 27 సైకిల్. సో ఆ సైకిల్కి రెస్పాన్స్ షీట్స్ కూడా ఇస్తారు. సో దీనివల్ల మనకి పాజిటివ్ ఒకటైతే నెగిటివ్ కూడా ఉంది. ఓకే, పాజిటివ్ మాట్లాడుకుందాం ఫస్ట్. మనం పాజిటివ్ ఏంటంటే, మన పేపర్ మనం చూసుకోవచ్చు, ఎన్ని పెట్టామనేది కూడా చూసుకోవచ్చు, ఒక థింగ్. ఇంకొక దీనివల్ల నెగిటివ్ చెప్తా చూడండి. నెగిటివ్ ఏంటంటే, ఇప్పటికే మనకి పేపర్ ఎలా ఉంటుందో మ్యాక్సిమం, అంటే మెమరీ బేస్డ్ పేపర్స్ చేస్తూ ఉంటారు కదా, సో వాటి వల్ల పేపర్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూస్తుంటే మనకి 2022 నుంచి చూస్తే పేపర్ లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వాళ్ళు అక్కడ ఏమి ఇస్తున్నారో మన వాళ్ళు యూట్యూబ్లో కానీ మొత్తం కానీ ముందే చెప్తున్నారు మనకి. సో అలాంటిది రెస్పాన్స్ షీట్ ఇస్తే ఇంకా ఎగ్జాక్ట్ పేపర్ మనకు తెలిసిపోతుంది. సో దీనివల్ల మనకి వాళ్ళు ఎలా ఇస్తారు నెక్స్ట్ సైకిల్కి అనేది కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అనేది నాకైతే స్ట్రైక్ అయింది. మేబీ నెక్స్ట్ సైకిల్ కాకుండా ఆ నెక్స్ట్ సైకిల్కి కొంచెం పేపర్ లెవెల్ అనేది పెరగచ్చు. అండ్ చూస్తున్నాం మనం ఇయర్ మనకి దీనివల్లే మెయిన్లీ టైం అనేది తగ్గించడం మనకి మన ఐబీపీఎస్ క్లర్క్లో కానీ. సో వీటికి లాస్ట్ ఇయర్ వేరే ప్రాసెస్ అసలు, అండ్ ఆర్ఆర్బీస్లో కానీ సెక్షనల్ టైమింగ్. సో ఇవన్నీ ఈ చేంజెస్ అన్నీ వీటి వల్లే రావటం. ఏంటంటే మెమరీ బేస్డ్ పేపర్ అని చెప్పేసి మొత్తం తీసుకొచ్చి యూట్యూబ్లో పెడతాం. వాటి వల్ల ఏంటంటే ఇట్లాంటి చేంజెస్ తీసుకొస్తూ ఉంటారు. సో ఒక పాజిటివ్ ఉంది అండ్ ఒక నెగిటివ్ కూడా ఉంది. సో మనం పాజిటివ్ సైడ్ వెళ్దాం. మన పేపర్ మనం చూసుకోవచ్చు, ఎన్ని పెట్టామో చూసుకోవచ్చు, ఎన్ని కరెక్ట్ అయినాయో చూసుకోవచ్చు. సో ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మన ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్లో చాలా చోట్ల ఎగ్జామ్ జరగకుండా, వాళ్ళకి 29th జరగకుండా December 2 జరిగింది. 29th ఎగ్జామ్ ఉండి కూడా ఆ రోజు కాకుండా మనకి ఆ రోజు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి కొంతమందికి December 2 ఇచ్చారు. సో ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తామని చెప్పి అన్నారు. ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.